నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మహిళా బిల్లు చట్టంగా మారడం లాంఛనమే, కానీ అమలు మాత్రం మిథ్యగా మారుచునే వాదన వినిపిస్తోంది. రిజర్వేషన్ల అమలుకు జనగణన డీలిమిటేషన్ కు లింక్ పెట్టడం మొదటి తకరారుగా ఉంది. జనగణనకు కులపరమైన జనాభా లెక్కింపు, డీలిమిటేషన్ కు ఉత్తరాది దక్షిణాదిలో నియోజకవర్గాల సంఖ్యలో తేడాలు, వాటి ప్రాతిపదిక వంటివి చిక్కులుగా మారుచునే ఆందోళన ఉంది. అందుకే సర్కార్ చెబుతున్నట్టుగా 2029 ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు కష్టమేనని, 10-15 ఏళ్ల ఆలస్యం కావచ్చని అంచనా వేస్తున్నారు. అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేమనే సందేహాలు ఇప్పుడు బిల్లు చట్టమైనా ఉపయోగమేంటనే ప్రశ్నలకు తావిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొంది చట్టమైనా సరే వెంటనే అమలు చేసే అవకాశం లేదు. 2024లో కుదరదు, 2029కే అని కేంద్రమే చెబుతోంది. కానీ అది 2034, 2039కు కూడా జరగొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అంటే రిజర్వేషన్ చట్టం ఆమోదం పొందినా అమలుకు ఎన్నాళ్లు ఎదురు చూడాలనే కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారినా అమలుకు కనీసం 10 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే 2034 పార్లమెంట్ ఎన్నికల నాటికి అమలు చేసే అవకాశం ఉంది. జాప్యం జరిగితే 2039 వరకు పట్టొచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత వచ్చిన ఓటర్ల నిష్పత్తి ఆధారంగా మహిళా రిజర్వ్డ్ నియోజకవర్గాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. దేశంలో తొలిసారిగా 1952లో డీలిమిటేషన్ కమిషన్ చట్టం అమల్లోకొచ్చింది. చివరగా 2002లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. అప్పట్నుంచి దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల భౌగోళిక స్వరూపం, పేర్లు, రిజర్వేషన్లు మారాయి. తర్వాత 25 ఏళ్లకు డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే దీనికి 2021 సెన్సెస్ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా అప్పుడు జనాభా లెక్కలు తీయలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలంటే 2026 తర్వాత జరిగే జనగణనను పరిగణలోకి తీసుకోవాలి. అంటే 2031లో జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కులగణన జరగాలనే డిమాండ్ కూడా మరోవైపు బలంగా వినిపిస్తోంది. అలా సమగ్రంగా జనాభా లెక్కలు తీసేందుకు ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఆధారం చేసుకున్న కనీసం 2 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటై నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో 2 ఏళ్లు పట్టినా 2034 నాటికి ఇంప్లిమెంటేషన్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మొదట రాష్ట్రపతి అనుమతితో 5వ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను గుర్తిస్తుంది. భౌగోళిక మార్పులను పరిగణలోకి తీసుకుంటుంది. ఓ ముసాయిదాను తయారు చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలో అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ గెజిట్ విడుదల చేసిన తర్వాత మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్లలో మహిళలకు 33% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. తాజాగా ఓబీసీ మహిళకు కోటా కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకుడు యోగేందర్ యాదవ్ మాత్రం 2039 నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకొస్తాయని చెబుతున్నారు. ఆయన అంచనా ప్రకారం మహిళా బిల్లు అమల్లోకి రావడానికి మరో 16 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. 1992లోనే పంచాయతీ స్థాయిలో 33% రిజర్వేషన్ల చట్టం ఉంది. అయినా కూడా పార్లమెంట్, శాసనసభల్లో అదే రిజర్వేషన్పై ఏకాభిప్రాయం ఏర్పడేందుకు 3 దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. మహిళలకు రాజకీయ అవగాహన లేదని ఇన్ని రోజులు రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించారు. పంచాయతీల్లో సర్పంచులుగా ఎన్నికైన మహిళల పేర్లు కాగితాలపైనే నిలిచిపోయాయి. ఆ పదవిలో భర్తలు పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సర్పంచ్ భర్త అనే ముద్దు పేరు కూడా పెట్టారు జనం. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ ఏ సీట్లు ఇవ్వాలి, దీన్ని ఎవరు నిర్ణయించాలి? ఇవి అధికార పక్షం తీసుకునే నిర్ణయాలు కావు. ఈ నిర్ణయాలు క్వాసీ జ్యుడిషియల్ బాడీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి బాడీని నామినేట్ చేయాలి. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించే బిల్లును మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పార్లమెంట్లోని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ రాజ్యాంగ 128వ సవరణ బిల్లుపై లోక్సభలో సుమారు 8 గంటల పాటు చర్చ జరిగింది. ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా 2 మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు. లోక్సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో 3వ వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ఈ బిల్లు చెబుతోంది. అంటే 543 లోక్సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు. పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్లు రిజర్వ్ చేయలేదు. ప్రస్తుతం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వ్ చేసిన సీట్లున్నాయి. ఆ రిజర్వ్ చేసిన స్థానాల్లో ఇప్పుడు 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. ప్రస్తుతం ఎస్సీలు, ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిలో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. ఈ 43 సీట్లను కూడా సభలో మహిళలకు రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో భాగంగానే లెక్కిస్తారు. అంటే మహిళలకు రిజర్వ్ అయ్యే 181 స్థానాల్లో
138 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్సభలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా చేసినవే. ఒక్కసారి డీలిమిటేషన్ కసరత్తు మొదలైతే ఈ గణాంకాలు మారొచ్చు. మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే మొదట జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ అంటే జనాభా ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. దేశవ్యాప్త డీలిమిటేషన్ ప్రక్రియ చివరిసారిగా 2002లో జరిగింది. ఇది 2008లో అమల్లోకొచ్చింది. డీలిమిటేషన్ జరిగిన తర్వాత లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయ్యాక మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావచ్చు. ప్రాక్టికల్గా చూస్తే ఈ రిజర్వేషన్ల అమలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు సాధ్యం కాదని అనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్లు అమల్లోకొచ్చాక 15 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు కూడా ఒక పరిమిత సమయం వరకే సీట్లను రిజర్వ్ చేస్తారు. తర్వాత వాటిని 10 ఏళ్ల పాటు పొడిగిస్తారు. ప్రతి డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత రిజర్వ్డ్ సీట్లను రొటేట్ చేస్తామని బిల్లులో పేర్కొన్నారు. ఈ వివరాలను పార్లమెంట్ తర్వాత నిర్ణయిస్తుంది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వానికి రాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుంది. అయితే సీట్ల రొటేషన్, డీలిమిటేషన్ చేపట్టడానికి ఒక ప్రత్యేక చట్టం, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల్లో కూడా 3వ వంతు సీట్లు మహిళల కోసం కేటాయించారు. ప్రతి ఎన్నికల సందర్భంగా ఇవి కూడా మారుతుంటాయి. ఎస్సీలకు నియోజకవర్గాల్లో వారి జనాభా ఎక్కువగా ఉన్న చోట సీట్లను రిజర్వ్ చేశారు. లడాక్, పుదుచ్చేరి, చండీగఢ్ వంటి కేవలం ఒక ఎంపీ సీటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ ఎలా ఉంటుందో ఇంకా నిర్ణయించలేదు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, త్రిపురల్లో 2 చొప్పున, నాగాలాండ్లో ఒకే ఎంపీ స్థానం ఉంటుంది. అయితే మునుపటి మహిళా రిజర్వేషన్ బిల్లులో ఈ అంశానికి ఒక పరిష్కారం చూపారు. ఒకే సీటు ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక లోక్సభ ఎన్నికల్లో ఆ సీటును మహిళలకు కేటాయించి తర్వాతి 2 ఎన్నికలకు దాన్ని రిజర్వ్ చేయకూడదని 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో పేర్కొన్నారు. 2 సీట్లు ఉన్న రాష్ట్రాల్లో ఒక సీటును 2 లోక్సభ ఎన్నికల వరకు రిజర్వ్ చేసి 3వ ఎన్నికలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్ కేటాయించకూడదని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో అమలు చేసే లక్ష్యం కంటే ఆలస్యం చేసే ఉద్దేశమే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అవన్నీ అపోహలే అని ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో అమలవుతుందని అధికారపక్షం చెబుతోంది. కానీ జనగణన, డీలిమిటేషన్కు నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు, ఎంత వేగంగా పూర్తి చేస్తారు, ఎంత త్వరగా గెజిట్ విడుదల చేస్తారనే విషయాలే మహిళా రిజర్వేషన్ అమలు సమయాన్ని నిర్ణయించనున్నాయి. చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందాలంటే మెజారిటీ సభ్యుల మద్దతుంటే చాలనుకుంటాం. కానీ మెజారిటీ ఒక్కటే సరిపోదని, ఆమోదించాలన్న చిత్తశుద్ధి ఉండాలని నిరూపించింది మహిళా రిజర్వేషన్ల బిల్లు. అయితే బిల్లు ఆమోదానికే కాదు, దాని అమలుకు కూడా చిత్తశుద్ధి అవసరమే అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళా రిజర్వేషన్ అమలు అవడం వల్ల సామాజిక, రాజకీయ ముఖ చిత్రంలో మంచి మార్పు వచ్చింది. ఏపీ లాంటి ఇంకొన్ని రాష్ట్రాలు మరికొంత ముందుకు వెళ్లి మహిళలకు పంచాయతీరాజ్ సంస్థల్లో 50% ప్రాతినిధ్యం కల్పించే చట్ట సవరణలు చేశాయి. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా వారి వాటా వారికి ఇవ్వాల్సిందే. ఇప్పటికే 2.5 దశాబ్దాల ఆలస్యమైంది. కానీ ఇప్పుడు బిల్లు చట్టంగా మారినా అమలుకు ఎన్నేళ్లు ఎదురుచూడాల్సి వస్తుందో అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. నిజానికి సామాజికంగా వెనకబడిన వారికి స్వాతంత్రానంతరం రిజర్వేషన్ల రూపంలో కొత్త అవకాశం వస్తే భారతీయ మహిళలు ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారు. నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ అమలు చేయరంటూ నితీష్ కుమార్ వంటి వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరికొత్త జనాభా లెక్కలతోనూ దాని ఆధారంగా జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతోనూ దీన్ని ముడిపెట్టడం వల్ల ఈ అనుమానాలు ఉండడం సహజం. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను కరోనా కారణంగా వాయిదా వేసినప్పటికీ ఆ తరువాత 2 ఏళ్ల కాలం ప్రభుత్వం ఎందుకు ఊరుకుందో తెలీదు. ఎన్నికల సంవత్సరం కనుక వచ్చే ఏడాది అది జరగడం అసంభవం. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మీద పరిమితి ఎలాగూ ఉంది. కనుక ఈ రెండింటితో జత కలిసిన మహిళా రిజర్వేషన్ అమలు 2029 సార్వత్రిక ఎన్నికల్లో అమలైతే కొంతలో కొంత మెరుగే. కానీ సెన్సస్, డీలిమిటేషన్ ప్రక్రియలతో ముడిపడి చాలా డిమాండ్లు, కొన్ని వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ తేల్చుకుని అంత త్వరగా ఈ ప్రక్రియలు కొలిక్కొస్తాయా లేదా అనేది చూడాలి. జనగణనలో ఈసారి కులగణన కూడా చేయాలనే డిమాండ్ గట్టిగా ఉంది. ఈ విషయంలో కేంద్రం ఎలా ముందుకెళ్తుందో తెలీదు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తమ రాష్ట్రాల్లో కులగణన చేసి రిజర్వేషన్లు ఇస్తున్నాయి. ఈ అంశం తేలకుండా సెన్సస్ అడుగు ముందుకు పడే అవకాశం లేకపోవచ్చు. ఇక డీలిమిటేషన్ కూడా అత్యంత వివాదాస్పదంగా మారొచ్చు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించినందున ఈ నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్లో తమ స్థానాలు తగ్గిపోవచ్చని అవి అనుమానపడుతున్నాయి. అదే జరిగితే న్యాయ పోరాటాల్లో ఇరుక్కుని ఈ ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయి. ఇలా భవిష్యత్తులో జరిగే 2 పరిణామాలతో ముడిపెట్టడం ద్వారా ఇటు సీట్లు కోల్పోతామన్న భయం మగ ఎంపీలకు లేకుండా అటు చట్టసభల్లో తమకు చోటు దక్కినందుకు మహిళలు సంతోషించేటట్టుగా
బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనేది విమర్శకుల వాదన. జనగణనతోనూ నియోజకవర్గాల పునర్విభజనతోనూ ముడిపెట్టకుండా తక్షణమే ఈ రిజర్వేషన్ అమల్లోకి తెచ్చేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని వాదించినా ఫలితం లేకపోవడంతో కులగణన గురించి మరోమారు బల్లగుద్ది విపక్షాలు సంతృప్తి పడాల్సొచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఈ చట్టం గురించి అధికారపక్ష నాయకులు గొప్పలకు పోయినప్పుడల్లా దీని అమలు విషయంలో అధికారపక్షానికి చిత్తశుద్ధి లేదని విపక్ష నాయకులు వాదించొచ్చు. కనీసం 2029 ఎన్నికల నాటికైనా రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ ఆచరణలోకొస్తే అంతకంటే సంతోషించాల్సిందేమీ లేదు. కానీ అది అంత తేలిక కాదన్న చేదు నిజమే ఇప్పుడు అందర్నీ అనుమానపడేలా చేస్తోంది. అయితే మహిళా బిల్లు చట్టరూపం దాల్చినంత మాత్రాన ఆ ఆనందం అనుభవంలోకి రావాలంటే మహిళా సమాజం మరికొన్ని సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు, జనగణన పూర్తి చేసే వరకు దీన్ని అమల్లోకి తేలేమని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మోడీ సర్కార్ చేసిన ఈ ప్రకటన మీదనే విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడో 2029 నాటికి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించేటట్లయితే ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తక్షణం బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మొన్నటిదాకా మహిళా బిల్లు కోసం డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇలాంటి బిల్లు తెచ్చే కంటే తేకుండా ఉంటేనే బాగుండేది అని కొందరు వాదిస్తున్నారు. అసలు మహిళా బిల్లు విషయంలో అనుమానాలేంటి? అమలు జరుగుతుందా లేదా అనే డౌట్ ఎందుకొస్తోంది? మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నలు లేవనెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తదుపరి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ తర్వాత మాత్రమే అమలు చేయడం గురించి మాట్లాడుతోందని, దీని వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిన తర్వాత దాని అమలుపై సందేహాలు లేవనెత్తారు. ఈ ప్రతిష్టాత్మక బిల్లు అమలుపై ఎలాంటి స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కూడా ప్రతిపాదిత చట్టం అమలుపై ప్రశ్న లేవనెత్తారు. ఇది బీజేపీకి రాజకీయ మైలేజీని ఇచ్చే మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక చట్టాన్ని మేమే అమల్లోకి తెచ్చామని ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు చెప్పాలనుకుంటున్నారని కపిల్ సిబాల్ అన్నారు. 2014లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేలోపే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ జరగాలని, జనాభా లెక్కలు, డీలిమిటేషన్ జరగకపోతే ఏం చేయాలని కపిల్ సిబాల్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి 10 ఏళ్లకొకసారి జరిగే జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. 1952లో డీలిమిటేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 1952, 1963, 1973లో వరుసగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. కానీ నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియపై నిషేధాన్ని తీసుకొచ్చారు. దీని వెనుక చాలా కారణాలున్నాయి. 1971 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఉత్తర భారత రాష్ట్రాల వాటా పెరిగింది. 2001 జనాభా లెక్కల ప్రకారమే తదుపరి డీలిమిటేషన్ జరగాలంటూ నాడు ఇందిరాగాంధీ ఆ ప్రక్రియపై నిషేధాన్ని తీసుకొచ్చారు. 2001 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగాల్సినప్పటికీ ఆ నిషేధాన్ని 2026 వరకు పొడిగిస్తూ నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1971 నుంచి 2001 మధ్య దేశంలో జనాభా పెరుగుదలలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపించింది. 70వ దశకం నుంచి కుటుంబ నియంత్రణ విధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు అమలు చేస్తూ రాగా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆ నియంత్రణ లేదు. దాంతో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా దక్షిణాదితో పోలిస్తే అనేక రెట్లు పెరిగింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న నాటి వాజ్పేయి ప్రభుత్వం డీలిమిటేషన్పై నిషేధాన్ని 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా తదుపరి సీట్ల సంఖ్య పెంపు కసరత్తు చేపట్టాలి. ఆ మేరకు పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో సీట్ల సంఖ్య పెరుగుతుంది. సీట్ల సంఖ్యలో పెంపు లేకుండా 2009లో కేవలం ఉన్న నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే జరిగింది. డీలిమిటేషన్పై అమలవుతున్న నిషేధం ప్రకారం 2026 తర్వాత సేకరించే జనాభా లెక్కల ఆధారంగా తదుపరి డీలిమిటేషన్ జరగాలి. 1881 నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి జరుగుతూ వచ్చిన జనాభా లెక్కలకు 2021లో బ్రేక్ పడింది. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల ప్రక్రియ కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా దేశంలో జనగణనలో భాగంగా కులాల వారీగా లెక్కలు సేకరించాలన్న డిమాండ్ కూడా పెరిగింది. తద్వారా సామాజిక న్యాయం అందించొచ్చని కొన్ని పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు ఇంకా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. సాధారణ పరిస్థితుల్లో 2021లో జనాభా లెక్కల సేకరణ జరిగినా వాటితో డీలిమిటేషన్ చేపట్టడం సాధ్యం కాదు. 2026 తర్వాత జరిగే జనగణన తర్వాత అని రాజ్యాంగంలో పొందుపరిచిన నేపథ్యంలో 2031లో సేకరించిన జనాభా లెక్కల తర్వాత ఈ ప్రక్రియ జరగాలి. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మరోలా ఆలోచిస్తోంది.
2031లో జరిగే జనాభా లెక్కల కారణంగా డీలిమిటేషన్ చేయాలంటే పెరిగిన సీట్లు 2034లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనే అమల్లోకొస్తాయి. అప్పటి వరకు వేచి చూడకుండా 2021లో సేకరించాల్సిన జనాభా లెక్కలను 2026 వరకు వాయిదా వేయాలని చూస్తోంది. తద్వారా ఆ ఏడాదిలోనే జనాభా లెక్కలు సేకరించడంతో పాటు వాటి ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టొచ్చని భావిస్తోంది. అందుకే మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను జనాభా లెక్కలు డీలిమిటేషన్కు ముడిపెట్టి 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నుంచి అమల్లోకొచ్చేలా చేయాలని చూస్తోంది. తద్వారా సీట్ల సంఖ్య పెంచి రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న అనేక మంది పురుషులు తమ అవకాశాలు కోల్పోకుండా ఉంటారని, అదే సమయంలో కొత్తగా మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలతో మహిళా నాయకత్వం వృద్ధి చెందుతుందని భావిస్తోంది. జనాభా గణన 2021లో నిర్వహించాల్సి ఉంది. అయితే అది ఇంతవరకు జరగలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడు ఏమీ చెప్పలేము. జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ ఉంటుంది. అంటే జనాభా పరంగా లోక్సభ నియోజకవర్గాన్ని పునర్నిర్మించి అప్పుడే ఈ చట్టం అమల్లోకొస్తుంది. మహిళా బిల్లు చట్టం కావడం ఖాయమే. కానీ రిజర్వేషన్లు ఎప్పుడు ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలకే సమాధానాలు భిన్నంగా ఉన్నాయి. బిల్లు చట్టంగా మారే సమయంలో 2029 ఎన్నికల్లో అని చెబుతున్నారు. ప్రాక్టికల్ రీజన్స్ పేరుతో తర్వాత 2034 ఎన్నికలంటారా అనే సందేహాలు ఉన్నాయి. అలాగే న్యాయపరమైన చిక్కులు తలెత్తితే అమలు 2039 ఎన్నికల నాటికి వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది విశ్లేషకుల మాట. మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు తేదీ నుంచి వచ్చే 15 సంవత్సరాల వరకు చెల్లుబాటవుతుంది. మహిళలకు కల్పించే రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికే అటూ ఇటుగా 3 దశాబ్దాలు కావస్తోంది. ఇక ఈ చట్టం పూర్తిస్థాయి అమలుకు 5 ఏళ్లు పడుతుందో 10 ఏళ్లు పడుతుందో తెలీదు. మరి మహిళల చేతికి ప్రభుత్వ పగ్గాలు అనే మాట మరింత ప్రశ్నార్థకంగా ఉంది. రిజర్వేషన్లకే ఇంత కాలయాపన అయితే అధికారానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో అంటున్నారు. అసలు రిజర్వేషన్లు అమలు చేయడానికి బిల్లు తెచ్చారా, నిరవధికంగా వాయిదా వేసే ఉద్దేశంతో తెచ్చారా అని ప్రశ్నించేవాళ్లు ఉన్నారు. ఇవన్నీ అపోహలే అని అధికార పక్షం కొట్టిపారేస్తున్నా అసలు ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలనేది మహిళలు అడుగుతున్న ప్రశ్న. న్యాయం చేస్తే సరిపోదు, చేసినట్లు కనిపించాలనే మాట ఇప్పుడు మరోసారి గుర్తొస్తోంది. ఇక్కడ కూడా మహిళా రిజర్వేషన్లు ఇచ్చామని చెబితే సరిపోదు, ఇచ్చినట్లు కనిపించాలి. అంటే ఆచరణ వేగంగా ఉండాలి. సాధారణంగా తక్షణమే అమల్లోకొస్తాయనుకున్న చట్టాలే అమలుకు వచ్చేసరికి లేటైన చరిత్ర ఉంది. అలాంటిది బిల్లులోనే ఏళ్ల తరబడి లేటయ్యే అవకాశం ఇస్తే ఇక అమలు ఎప్పటికి సాధ్యమనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వమూ చేయని పని మేం చేశామని అధికారపక్షం చెబుతోంది. అంతా నయవంచన అంటోంది ప్రతిపక్షం. ఎవరికి వారు పొలిటికల్ క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు. మహిళా బిల్లు మీద రాజకీయాన్ని పక్కన పెడితే అసలు అమలు ఎప్పుడు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఎప్పుడు దొరుకుతుందో చూడాల్సి ఉంది.